వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు వైఎస్ జగన్ కు వంశీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో వంశీ ఆరోగ్య స్థితి గురించి జగన్ ఆరా తీశారు. వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని, సముద్రంలోకి పోయే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. నీటి సమస్య పరిష్కారం అయితే తెలుగు ప్రజలు బాగుంటారని, బనకచెర్లపై కొంతమంది మాట్లాడుతున్నారని, ఇది కరెక్ట్ కాదు అని, సమైక్యాంధ్రలో నాడు నేనే దేవాదులకు పునాదులు వేశాను, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టానని అన్నారు. చంద్రబాబు అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే జగన్ జైల్లో ఉన్న రౌడీలను పరామర్శించడానికి పరిగెడుతున్నాడని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. తన కారు కింద పడి చనిపోయిన మనిషిని పట్టించుకొని జగన్ రాజకీయ నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. సుపరిపాలన అందించాలని ప్రభుత్వం పనిచేస్తుంటే విధ్వంసాలు సృష్టించాలని జగన్ ప్రయత్నిస్తున్నాడంటూ మండిపడ్డారు. జగన్ మళ్లీ సీఎం అవుతానని కలలు కంటున్నారని, కానీ అది జరగని పని అని అన్నారు. పాదయాత్రే కాదు, ఏ యాత్ర చేసినా అధికారంలోకి రాడని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్ర ప్రజలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో పెండింగ్ ప్రాజెక్టులను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి నిమ్మల ఆరోపించారు. 99% పనులు పూర్తయిన వంశధార స్టేజ్ 2, ఫేజ్ 2, తోటపల్లి బ్యారేజీ పనులను గత ప్రభుత్వం గాలి కొదిలేసిందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న సీఎం ఇంకా తీసుకెళ్లలేదని విమర్శించారు. జూలై 8లోపు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కాంగ్రెస్లోని బీసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీసీ బిల్లు విషయంపై బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి లేఖ రాస్తున్నామని చెప్పారు. ఈ నెల 15న బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న రైలు రోకోను విజయవంతం చేయాలన్నారు. దేశం మొత్తం వేచి చూస్తున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించబడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ తేదీలకు ఆమోదం తెలపగా ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సమావేశాలు మొత్తం 26 రోజులు జరగనున్నాయని, అయితే స్వతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆగస్టు 13, 14 తేదీల్లో సభలు ఉండవని, ముందుగా ఈ సమావేశాలు ఆగస్టు 12తో ముగియనున్నట్లు పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు నీటి వాటాను కాల రాసిందే మాజీ సీఎం కేసీఆర్ అని, మాజీ మంత్రి హరీష్ రావులని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. ఒక్క నీటి బొట్టు కూడా వదలబోమని సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నారని, కాబట్టే బనకచెర్ల పనులు ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. ఘనా అభివృద్ధి ప్రయాణంలో భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, సహ ప్రయాణం సాగిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రధాని తన 5 రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘనాలో ప్రధాని మోడీకి ఆ దేశ ప్రతినిధుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత ఆయన ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామాని మహామాతో పలు భాగస్వామ్య అంశాలపై చర్చించారు. తెలంగాణలో అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిని అనర్హులుగా గుర్తించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. చనిపోయిన వ్యక్తుల పేర్లతో కొందరు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు నకిలీ సదరం సర్టిఫికెట్లతో పెన్షన్ తీసుకుంటున్నారన్న ఫిర్యాదులొచ్చాయి. మరోపక్క అధికారుల పర్యవేక్షణ లోపంతో అనేక మంది అనర్హులు చేయూత పథకం ద్వారా పెన్షన్ పొందుతున్నారు. దీంతో అనర్హులను గుర్తించాలని నిర్ణయించిన ప్రభుత్వం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేసేలా స్పెషల్ టీంలు ఏర్పాటు చేయనుంది. ఏపీ ప్రజల్ని మోసం చేసి సుపరిపాలన అనే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడంపైన మాత్రమే దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారని అన్నారు. బనకచెర్లపై గురు శిష్యులు దోబూచులాడుతున్నారని సెటేరికల్ కామెంట్స్ చేశారు. కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగగా ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాయాది దేశం పాకిస్తాన్కు షాక్ ఇస్తూ భారత రక్షణ వ్యవస్థలో మరో కీలకమైన ముందడుగు పడింది. అగ్రరాజ్యం అమెరికాతో భారత్ 10 సంవత్సరాల రక్షణ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ మేరకు అమెరికా నుంచి అధికారిక ప్రకటన వెలువడగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ల మధ్య ఒప్పందం ఖరారైనట్లుగా పెంటగాన్ అధికారిక ప్రతినిధి వెల్లడించారు. ఆయన ప్రకటన ప్రకారం వచ్చే 10 ఏళ్ల పాటు 2 దేశాల మధ్య ఆధునిక సాంకేతిక పరికరాలపై రక్షణ ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు దేవమణి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వీరికి సుబ్బారెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గతంలో జెడ్పీటీసీ సభ్యురాలు దేవమణి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ తరపున ఎన్నికయ్యారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి జనసేనలో చేరారు. జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చక తిరిగి సొంత గూటికొచ్చారు. తమిళనాడులో దుర్మార్గపు పాలన కొనసాగుతుందని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు. సనాతన ధర్మం నాశనం అవ్వాలన్న నీచమైన ఆలోచన కలిగిన ప్రభుత్వం అక్కడ ఉందన్నారు. బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టడం మురుగన్ పై దాడిగా భావిస్తామని చెప్పారు. అన్నామలైకి అండగా పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారని, ఈసారి తమిళనాడులో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును తెలుగు ముఖ్యమంత్రులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన కామెంట్స్ చేశారు. వారికి నచ్చిన కాంట్రాక్టర్లకే పనులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పూర్తి చేయలేరన్నారు. ఏపీ సీఎం అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్ అని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా గోదావరి జిల్లాలకు పెను ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వరదల కారణంగా మరో 15 రోజుల్లో ప్రాజెక్టు పనులు నిలిచిపోతాయని అంచనా వేశారు. ఇవి ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.